హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఆల్రెడీ కొంతమందికి అర్థమైపోయి ఉంటుందండి ఈరోజు ఏ వీడియో చూపించబోతున్నానని. చెన్నైలో డీమార్ట్ ఎలా ఉందో చూపిస్తున్నాను. ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందో చాలామందికి ఐడియానే ఉంటుంది. సో చెన్నైలో కూడా ఎలా ఉందో చూసేద్దాం. నేను ఫస్ట్ టైం వచ్చానండి. సో ఇక లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. అయితే ఎంట్రన్స్లో అయితే షూట్ చేయడానికి కుదరలేదనమాట. ఫుల్ రష్గా ఉంది. మేము వర్కింగ్ డే వచ్చినప్పటికి కూడాను ఎక్కువ ఆఫర్స్ పెట్టేటప్పటికి ప్లస్ రీసెంట్గా స్టార్ట్ చేసేటప్పటికి ఎక్కువగా రష్గా అయితే ఉందన్నమాట. సో అందుకని ఈ వైపుకి వచ్చేసి కొంచెం మేము షాపింగ్ అయితే కొంచెం ఫ్రీగా చేస్తున్నాం అనమాట. ఊరికే వచ్చి చూద్దాము, అందరికీ చూపిద్దాము డీమార్ట్ అయితే అనుకున్నానండి. కానీ ఇక్కడికి వచ్చాక ఇక టెంప్ట్ అయిపోయామన్నమాట. అన్నీ నచ్చేస్తున్నాయి. సో కొన్ని అన్నా తీసుకుందాము అని అయితే షాపింగ్ స్టార్ట్ చేసాము. సో ఛానల్లో కొన్ని షార్ట్స్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. నేను ఈ వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఐడియా ఉంటుందని చెప్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ తీసుకున్న స్పెట్స్తోనే కొన్ని షార్ట్స్ కూడా చేసేసామండి. ఈ వీడియోనే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో చూడండి ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాము. నేను మా వారైతే ఇక్కడ ఫ్రీగా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ టైం ఇలాగా మా ఇద్దరికి మేము స్పెట్స్ సెలెక్ట్ చేసుకోవటం అనమాట. ఎప్పుడు పిల్లలకే తీసుకుంటాము. అలాంటిది ఈసారి ఛానల్లో కొన్ని షార్ట్స్కి యూజ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మా వారైతే స్పెట్స్ సెలెక్ట్ చేస్తున్నారండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా తీసుకోమంటారు అని. అంటే నాకు ఆల్రెడీ మామూలుగా సైట్కున్న స్పెట్స్ అయితే ఉంది. ఇలాంటివి ఎప్పుడు యూజ్ చేయం కదా. సో షార్ట్స్ కోసమని 2 స్పెట్స్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడైతే షార్ట్స్, లెగ్గిన్స్ ఇలా క్లాత్స్ ఉన్న వైపుకి వచ్చేసామన్నమాట. ఇదంతా లేడీస్ సెక్షన్ అండి. సో ఇక్కడికైతే వచ్చేసి చూడండి నేను ఎలా పడి చూస్తున్నాను. అంటే టాప్స్ ఇక్కడ చాలా రీజనబుల్గా అనిపించాయి. అంటే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు డీమార్ట్లో అంత క్వాలిటీ ఉండవు ఏమో అని చెప్పారు. కానీ వాడు తీసుకున్న దగ్గర ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ ఇక్కడైతే చాలా క్వాలిటీగా ఉంది అండి. అంతేకాకుండా రీజనబుల్గా అనిపించాయి. చాలా బాగున్నాయి అసలు. సో ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి ఉంటాయి కదా అని అయితే కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి టాప్స్. అసలు టాప్స్ ఉన్నాయి, లెగ్గిన్స్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి, నైటీస్ ఉన్నాయి, చిన్న చిన్న డ్రెస్సెస్ ఉన్నాయి అన్నమాట. చిన్నపిల్లలకి అయితే చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో అయితే ప్రతిదీ కూడాను నేను ఫుల్గా కవర్ చేయట్లేదండి. ఎందుకంటే మేము అసలు షాపింగ్ చేయాలి అన్న ఉద్దేశంతో అయితే ఇక్కడికి రాలేదు. డీమార్ట్ స్టార్ట్ చేశారు కదా, చూద్దాము అసలు ఎలా ఉన్నాయో అని వచ్చాము. కానీ మాకు నచ్చాయి కాబట్టి సో సింపుల్గా అయితే షాపింగ్ చేసేద్దాము అనుకున్నాము. అంటే టైం లేదండి, పిల్లల్ని స్కూల్కి పంపించేసి మేమైతే ఇంట్లో కావాల్సినవి తీసుకోవడానికి ఇలా వస్తామన్నమాట. దాంతోపాటు మా వారికి కూడా సెకండ్ షిఫ్ట్ డ్యూటీ అయితే ఉంది. సో ఫాస్ట్గా అయితే షాపింగ్ కంప్లీట్ చేసేయాలి. అంటే చూడడానికే వచ్చాము కానీ బాగున్నాయి కాబట్టి కొన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో అదే టైంలో నేనైతే మీకు ఎలా ఉందో కొంచెం సింపుల్గా అయితే చూపించేస్తున్నాను. ఇంకొకసారి ఎప్పుడైనా ఫుల్గా అయితే అన్నీ కవర్ చేసి లాంగ్ వీడియో చేస్తానండి. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం కాబట్టి ఇలా చూపిస్తున్నాను అనమాట. సో ఈలోపు మా వారు చూడండి ఈ పిల్లల సెక్షన్ వైపు వచ్చేసి పిల్లలకి నైట్ ప్యాంట్లు, టీ షర్ట్లు సెలెక్ట్ చేస్తున్నారు. నేనైతే నాకు సంబంధించిన కొన్ని టాప్స్ అవి సెలెక్ట్ చేసుకొని వచ్చేసాను. లేడీస్వే కాదండి, ఇక్కడ పిల్లలవి కూడా చాలా చాలా బాగున్నాయి. టీ షర్ట్స్ కానీ నైట్ ప్యాంట్స్ కానీ అసలు రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి అన్నమాట. క్వాలిటీ అంటే ఎలా ఉంది అనేసి ఈసారి వీడియోలో నేను చెక్ చేసి చెప్తాను. ఇప్పటికైతే చూడటానికైతే చాలా బాగున్నాయండి, రీజనబుల్గా ఉన్నాయి. ఈ పిల్లల సెక్షన్లోనే చాలా ఎక్కువసేపు ఉన్నామండి. ఎందుకంటే చాలా ఫ్రీగా ఉందన్నమాట ఈ సెక్షన్ అయితే. ఎక్కువగా అందరూ ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ తీసుకునే దగ్గరే రష్గా ఉన్నారనమాట. జనం ఎక్కువ ఉన్నారు. ఇక్కడే కొంచెం ఫ్రీగా ఉంది పిల్లలకు సంబంధించినవి. సో అందుకనైతే మేము కూడా పిల్లలకి నైట్ డ్రెస్సులు తీసుకోవాలన్న ఉద్దేశంతో అన్నీ చెక్ చేసి అయితే తీసుకుంటున్నాము. ఉన్నాయి కదా అని అయితే ఎక్కువగా ఏవి తీసుకోమండి. రీజనబుల్గా అనిపించినవి ప్లస్ క్వాలిటీ కూడా బాగుంటేనే తీసుకుంటాం అనమాట. ఈసారి అయితే అసలు క్వాలిటీ కూడా చెక్ చేద్దాము ఇక్కడ ఎలా ఉంటుందో. ఎప్పుడు శర్వణ స్టోర్స్లోనే తీసుకుంటాం కదా అని అయితే కొంచెం స్లోగా అన్నీ చూసుకుంటూ అయితే తీసుకున్నామండి. ఎందుకంటే ఈ పిల్లల సెక్షన్కి వచ్చేటప్పటికి చాలా ఫ్రీగా ఉంది. సో రష్గా లేకుండా ఫ్రీగా ఉంటే మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట. తనకి ఇష్టం వచ్చినట్లు స్లోగా షాపింగ్ చేస్తారు. సో చూడండి ఎంత స్లోగా చేస్తున్నారో. ఇంకా నాకు కూడా చూపిస్తున్నారు అనమాట, ఇది బాగుందా ఇది బాగుందా అని. అంటే పిల్లలకి సంబంధించినవి కదా, నాకు కూడా చెప్తారనమాట.
నావైతే అంత బాగా సెలెక్ట్ చేయరండి, ఏవి చేసినా విసుక్కుంటూ చేస్తారు. మా పిల్లలకి సంబంధించినవి అయితే వాళ్ళ పిల్లలు కదా చక్కగా చేసుకుంటారనమాట. మేబీ అందరూ ఫాదర్స్ కూడా ఇంతే ఉంటారేమో, వాళ్ళకి పిల్లలకి సంబంధించినవి మాత్రం చాలా స్లోగా ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేస్తారేమో. మా వారు ఎంత స్లోగా సెలెక్ట్ చేసినా కూడా నేనైతే వాటిల్లో మళ్ళీ ఫైనల్ సెలెక్షన్ చేస్తానండి పిల్లలవి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ కాస్ట్ ఉన్న దగ్గర, ఆఫర్స్ లేని దగ్గర కూడా తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఆఫర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి నచ్చినవి అనుకోండి వాళ్ళు తీసుకున్న ఇక్కడ పడేస్తూ ఉంటారు. అలాంటివి తెలియకుండా బిల్లు ఎక్కువ ఉన్నవి వచ్చేస్తాయి అనమాట ఒక్కొక్కసారి బిల్లింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే నన్ను విసుక్కుంటూ ఉంటారు మళ్ళీ. అందుకోసం అయితే నేను ఫైనల్ సెలెక్షన్ చేస్తాను. రీజనబుల్గా ఉంటేనే పిల్లలకు సంబంధించినవి తీసుకుంటామండి, ఎలా పెడితే అలా అయితే తీసుకోము. అంటే సిటీలో ఉంటున్నాం కదండి, ప్రతిదీ లెక్క పెట్టుకుంటూనే గడపాలన్నమాట. ఉన్నాయిలే అనేసి వాడేసుకుంటే తర్వాత మనకి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళు అయితే ఉండరు. ఈ డైలాగ్ అయితే మాత్రం నాది కాదండి, మా వారిదే. నేను ఏదైనా ఇంట్లోకి సంబంధించిన ఏదన్నా సామాన్ అంటే స్టీల్ సామాన్లు ఇలాంటివి మనం చూస్తే ఇక ఆగలేం కదా, మనకి ఏదన్నా కొత్తగా ఏదన్నా మోడల్స్ వచ్చినాయి అనిపిస్తే కొంటాం కదా, అలాంటప్పుడు ఈ డైలాగ్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. సో నేను అందుకని ఆ డైలాగ్ని ఆ పిల్లల బట్టలు కొనే దగ్గర యూజ్ చేస్తానండి. సో ఇప్పుడైతే ఇక్కడ టవల్ సెక్షన్ వైపు వచ్చేసాను. ఇంట్లో కొన్ని నాప్కిన్స్ అవి అవసరమైనవి ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను. అంటే ప్లాన్ చేసుకొని రాకపోయినా ఇంట్లోకి ఏది ఉంది ఏది లేదు అనేది నా మైండ్లో తిరుగుతూనే ఉంటుందండి. అంటే మనం లేచినా పడుకున్నా మనం ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా, మన ఇంట్లోకి ఏది ఉంది లేనిది అనేది మన బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుందన్నమాట ఎనీ టైము. సో అందుకోసం అయితే ఇంట్లోకి లేనివి నాకు షాపింగ్కి వచ్చాక గుర్తొచ్చేస్తాయి అన్నమాట, తీసుకుంటూ ఉంటాను. మా వారేమో వచ్చేటప్పుడు ఏం తీసుకోవాల్సిన పని లేదన్నావు, ఇక్కడికి వచ్చి ఇన్ని సెలెక్ట్ చేస్తున్నావు ఏంటమ్మా అని తిడుతూనే ఉంటారు. అయినా నేను తీసుకుంటూనే ఉంటాను. సో చూడండి ఇప్పుడైతే క్వశ్చన్స్ కూడా తీసుకున్నాను. అంటే ఎన్ని తీసుకున్నా కూడా మా పిల్లలు అయితే పాడు చేసేస్తున్నారండి, అంటే ఆడుకునే ఏజ్ కదా, అందుకని అన్నీ ఒకేసారి కాకుండా అప్పుడు కొన్ని తీసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడైతే ఇక్కడ చిన్న మిక్సీ ఉందండి, చాలా అయితే బాగుందండి. అంతేకాకుండా మంచి ఆఫర్లో కూడా ఉంది. ఆల్రెడీ శరవణ స్టోర్స్లో తీసుకుందామని చూసాను, అప్పుడైతే 3000 దాకా ఉంది. ఇక్కడైతే ఈరోజు చాలా రీజనబుల్గా ఉంది, మంచి ఆఫర్ అయితే పెట్టేశారనమాట డీమార్ట్లో. సో తీసుకుందామని మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక మా వారి మూడుని బట్టి చెప్పాలన్నమాట. తను ఓకే చెప్తే ఇప్పుడే తీసుకుంటాను, లేదు అంటే ఇంకొకసారి వచ్చినప్పుడు తీసుకుంటానండి. అంటే ఇది మన ప్రపంచం కదా, మనకి చూసినవన్నీ నచ్చుతూ ఉంటాయి అన్నమాట. ఇంట్లో ఆల్రెడీ ఉన్నా కూడా కొత్తగా ఏదన్నా మోడల్ వచ్చిందంటే చాలు నచ్చుతూ ఉంటాయి. సో అందుకని ఇక్కడైతే అడుగడుగున నన్ను మా వారు కంట్రోల్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే తిట్టినా పర్లేదులే అనేసి కొన్ని మోడల్స్ నచ్చితే చిన్నవి అంటే మరీ ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి తీసుకోనండి. నేను కూడాను సింపుల్గా పిల్లలకి యూజ్ అవుతాయి అనుకున్నవి అయితే సెలెక్ట్ చేస్తాను. తీసుకున్న వస్తువులు కూడా మల్టీపర్పస్గానే యూజ్ చేస్తానండి. ఎలా పడితే అలా తీసుకోను, అలాగని ఎలా పడితే అలా వాడను అనమాట. అందుకే తీసుకున్నవన్నీ పేర్ చేస్తున్నాను అంటూ తిడుతూ ఉంటారు. అయినా కూడా కొన్నిసార్లు తిట్టినా పర్లేదులే అని మనసుకు నచ్చినవి అంటే తీసేసుకుంటాను. ఇంకా వారంటీ ఉన్న వస్తువులు అయితే మా వారు కంపల్సరీ చెక్ చేసి తీసుకుంటారండి. ఇద్దరం అక్కడే ఉండి చెక్ చేయించుకొని తీసుకుంటాము. ఇప్పుడైతే మా వారు నన్ను కంట్రోల్ చేయలేక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయారు. నేను చూడండి ఈలోపు ఇంకొక ఆఫర్ కనిపించేసింది నాకు. ఇక్కడ 99 రూపీస్కి కప్ సెట్, జార్ సెట్ పెట్టేశారనమాట. సో చాలా బాగున్నాయి, నాకు నచ్చేసాయి అనమాట. తిట్టినా పర్లేదు అని అయితే 2 జార్ సెట్ తీసుకున్నాను, ఒక కప్ సెట్ కూడా తీసుకున్నాను. సో ఆయన అయితే బిల్లింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఆయన బిల్లింగ్ చేయించేలోపు తీసుకెళ్ళి ఇస్తే ఏముండదండి, ఇంకా లేట్ చేశానంటే ఇక నా పని అయిపోయినట్లే. సో ఈరోజు అయితే లక్కీగా ఆయన బిల్లింగ్ చేసే లోపే ఇచ్చేసాను, బిల్లింగ్ కూడా చేయించేశారు. అంతేకాదండి మీకు చూపించిన చిన్న మిక్సీ కూడా అయితే మా వారు తీసేసుకున్నారనమాట. సో ఇదండి ఇవాల్టి చెన్నైలో ఫస్ట్ టైం డీమార్ట్ షాపింగ్ వ్లాగ్ అయితే. అంటే చాలా సింపుల్గా అయితే చూపించాను అనమాట, టైం లేదు కాబట్టి. ఇంకొకసారి అయితే ఫుల్గా కంప్లీట్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.